మసాలా సినిమాల్లో నటించేదే లేదన్న నిత్యా మీనన్ ఇక మీదట అసలు సినిమాలు చేయనుంటుంది. మొన్నటి వరకు మంచి పాత్ర అయితే చాలు, చిన్న సినిమా అయినా అంగీకరిస్తానన్న ఆమె ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక సినీ ఇండస్ట్రీని శాశ్వతంగా వదిలేస్తానంటుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం కాదలిక్క నెరమెల్లై సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిత్యా మీనన్ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాడటం, డాన్స్ చేయటం, యాక్ట్ చేయటం ఇవన్నీ కూడా మా అమ్మాయి చిన్నప్పటి నుంచి నాతో చేయించింది. నిజం చెప్పాలంటే నాకు సినిమా అంటే ఇష్టం లేదు. అయినా ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే ఉన్నాను. సినిమాలు మానేయాలని ఆలోచించిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. ఈసారి గప్చుప్గా పక్కకు వెళ్లిపోదామని ఆలోచిస్తున్నప్పుడే తిరుచిత్రం పలం మూవీకి జాతీయ అవార్డు వచ్చింది. అప్పుడు నాకు విషయం అర్థమైంది. నేను సినిమాలు మానేసినా సినిమా నన్ను వదిలేలా లేదు అని. ఇప్పటికిప్పుడు నాకు వేరే ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా దాంట్లోకి వెళ్లిపోతాను. నాకు సాధారణ జీవితం గడపాలని ఉంది. నటిగా ఉన్నప్పుడు బయట స్వేచ్ఛగా జీవించలేం. నాకు పార్కుకు వెళ్లి వాకింగ్ చేయాలని ఉంటుంది, కానీ అది సాధ్యపడదు. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, పైలట్ అవ్వాలని కోరిక, ఇలా ఎన్నో ఉంటాయని చెప్పుకొచ్చింది. నిత్యా సినిమాలు మానేయాలనుకోవడం కొత్తేమీ కాదు. కాగా తిరు సినిమాకు గాను నిత్యా మీనన్కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించగా రాశి ఖన్నా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. హీరో స్నేహితురాలుగా నిత్య ఆకట్టుకుంది. మిత్రన్ జవహర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇది 2022లో విడుదలైంది. నిత్య లేటెస్ట్ మూవీ కాదలిక్క నెరమెల్లై విషయానికి వస్తే ఇందులో జయం రవి, వినయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. రెడ్ జియాంట్ సినిమా నిర్మిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్ జబర్దస్త్, గుండె జారి గల్లంతైందే, మళ్ళీ మళ్ళీ ఇది రానే రోజు, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాలు నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తుంది.